హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి మల్బరీ మొక్క గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానన్నమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మల్బరీ మొక్క అనేది చూసారు కదా, ఎంత పెద్ద మొక్కగా ఉన్నా కానీ ఒక్క ఫ్రూట్ కూడా లేదు కదండి. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ చేసుకోకపోవడం వల్ల మనకి మల్బరీ ఫ్రూట్స్ అనేవి రావన్నమాట. ఎంత ప్రూన్ చేసేసుకుంటే, హార్డ్ ప్రూన్ చేసుకుంటే అంత ఫ్రూట్స్ అనేవి వస్తాయండి. మీకు రిజల్ట్ అనేది లాస్ట్న చూపిస్తాను అనమాట. మీరే చూడొచ్చు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసిన కొమ్మల్ని మనం కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి. మీ దగ్గర ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్లయితే ఇసుకలో పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. లేదు అంటే ఇలా మట్టిలో పెట్టినా కానీ రూటింగ్ అనేది తొందరగానే వచ్చేస్తుందండి. రూటింగ్ హార్మోన్ పౌడర్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ నార్మల్గానే చూసారు కదా, ఒక వారం రోజులకి ఇలా కొత్త చిగుర్లు అయితే వచ్చాయండి. మీకు ఇంతకు ముందు పెట్టిన మొక్కలు కూడా చూపిస్తాను చూడండి, ఎంత హైట్గా వచ్చేసాయో. ఇంతకు ముందు పెట్టిన మొక్కలు అనమాట. ఎప్పుడు కూడా మల్బరీ మొక్కకి ప్రూనింగ్ అనేది చేయకపోతే చిన్న మొక్కలైనా పెద్ద మొక్కలైనా ఫ్రూట్స్ అయితే రావు అండి. ఆ తర్వాత సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్నా పర్లేదు, అలాగే రోజు వాటరింగ్ అయితే ఇవ్వాలి. ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి బనానా ఫర్టిలైజర్ అలాంటివి మనకి పొటాషియం ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే కొంచెం బెటర్గా అయితే మల్బరీ ఫ్రూట్స్ అయితే వస్తాయండి. ఇవి చూసారు కదా, మనకి 15 డేస్కి అయితే ఆల్రెడీ చిన్న మొక్కకి కూడా మనకి ఫ్రూట్స్ అయితే వచ్చాయండి. చూసారు కదా, మీరు ఎంత సన్నటి కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా కానీ మల్బరీ మొక్క అనేది రూట్స్ ద్వారా చాలా తొందరగా అయితే పెరుగుతుందన్నమాట. మీరు ప్రూన్ చేసేసుకున్న 15 డేస్కి చూసారు కదండి, చిన్న చిన్న కొమ్మలు అనేది వచ్చి ఫ్రూట్స్ అనేవి ఎలా వచ్చేసాయో. చాలా ప్రతి నోట్కి కూడా మనకి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయండి. ప్రతి కొమ్మకి కూడా మీరు చిన్న కొమ్మ వచ్చినా కానీ మనకి ఫ్రూట్స్ అనేది వచ్చేసాయి. చూసారు కదా, మీరు పెద్ద మొక్కగా ఉన్నప్పుడు ఒక్క ఫ్రూట్ కూడా లేదు, అలాగే ప్రూన్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫ్రూట్స్ అండి. ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. బనానా ఫర్టిలైజర్ కానీ, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ, ఇలా పొటాషియం ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే ఫ్రూట్స్ అనేవి కొంచెం పెద్దగా ఎదుగుతాయండి. ఎప్పుడు సన్లైట్ ఉండేలా చూసుకోండి. వాటర్ అనేది రోజు ఇస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనకి పెద్దగా మొక్క అయిపోయి మనకి ఫ్రూట్స్ రాలేదు అన్నప్పుడు ప్రూన్ చేసుకుంటే మెయిన్ టిప్ అదేనండి. ప్రూనింగ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే కొత్త కొమ్మలు వస్తే కొత్త కొమ్మలకి మాత్రమే ఫ్రూట్స్ అనేవి వస్తాయి. అలాగే దీని రిజల్ట్ కూడా చూపిస్తానండి మీకు. చూసారు కదా, ప్రతి కొమ్మకి కూడా మనకి ఎలా అయితే ఆకులు అనేవి వచ్చేస్తాయో, అసలు వేర్లు వచ్చాయా లేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగా వేర్లు అయితే వచ్చేసాయో. ఒక 25 డేస్, ఒక 1 మంత్ అలానే ఉంచేసామంటే రూట్స్ అనేవి ఇంకా హెల్దీగా ఇంకా బాగా వస్తాయండి. అప్పుడు మనం రీపాట్ అయితే చేసుకోవాలి. వెంటనే అయితే ఓన్లీ మీకు చూపించడానికి మాత్రమే ఈ కొమ్మలు అనేవి తీస్తున్నా అనమాట. మామూలుగా అయితే ఇప్పుడే అయితే తీసుకోకూడదండి. ఇంకా రూట్స్ అనేవి ఇంకా బాగా డెవలప్ అయిన తర్వాత మనం రీపాట్ అయితే చేసుకోవచ్చు. రీపాటింగ్ విషయం అయితే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తానండి. ప్రస్తుతానికి మీకు చూపించడానికి మాత్రమే ఇస్తున్నా అనమాట. అలాగే కొమ్మలకి కూడా ఫ్రూట్స్ ఎలా వచ్చాయో చూసారు కదండి. చాలా సింపుల్గా మల్బరీ మొక్కనైతే ఈజీగా కొమ్మలతో పెంచుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించిన కొత్త రకాల మొక్కలకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.